అండ్ స్పిరిచువల్ లీడర్స్ కు ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. తర్వాత జెనీవాలోని ఫలైన్ నేషనల్స్ లో మహిళా మత ఆధ్యాత్మిక నాయకురాళ్ళ సమ్మేళనం నిర్వహించి దాని నుంచి కదులుతుంది అటు ఇటు. మళ్ళీ అటు ఇటు కదులుతుంటే కష్టంగా ఉంది మనకు. ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. తర్వాత జెనీవాలో అనేక కార్యక్రమాల్లో యుఎన్ వార్షిక క్లైమేట్ సమిట్ లో 2008లో ఇన్నర్ డైమెన్షన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ నిర్వహించారు. ఇలాంటి ముఖ్యమైనటువంటి ధ్యానం, యోచన సాధనలు మన సమాజాన్ని మార్పు చెందిస్తాయి అన్న విషయాలను వివరించే కంటెంపరేషన్ అలయన్స్ వ్యవస్థాపకుల్లో దీనా మిరియం ఒకరు. కాలక్రమంలో అది GPAW కార్యక్రమాల్లో ఒక భాగం అయిపోయింది. దీనా మిరియం 40 సంవత్సరాలకు పైగా పరమహంస యోగానంద గారి భక్తులు. చూడండి, ఉండేదేమో న్యూయార్క్లో, కానీ ఆమె మాత్రం రామకృష్ణ పరమహంస గారి భక్తులు. 40 సంవత్సరాలు పైగా ఆమె భక్తురాలు. క్రియాయోగ సాధకులు, వేదాలను అభ్యసించారు. మెరియం సీక్రెట్ లిటరేచర్లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు. ఆవిడ హార్వర్డ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ వరల్డ్ రిలీజియన్, ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రిలీజియన్ అండ్ డిప్లొమసీ ఫౌండేషన్ అండ్ ఆల్ ఇండియా మూవ్మెంట్ ఫర్ ద అండ్ డిప్లొమసీ అండ్ ఆల్ ఇండియా మూవ్మెంట్ ఫర్ సేవ, ద క్రాస్ నేషనల్ హ్యాపీనెస్ సెంటర్ ఇన్ భూటాన్ లో సేవ చేయడంతో పాటు డ్రమ్ మౌంటైన్ బుద్ధిస్ట్ అసోసియేషన్ కు సలహాదారుగా ఉన్నారు. 2014లో తమ ఇంటర్ఫెయిత్ శాంతి కృషిపై నివానో పీస్ పురస్కారం అందుకున్నారు. ఆవిడ మై జర్నీ త్రూ టైమ్, ఏ స్పిరిచువల్ మెమరీ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ రీబర్త్ ఆమె రచయిత్రి అంటండి. పుస్తకాలకి చాలా గొప్ప విషయం కదా, ఎంత ఫేమస్ లేడీ. రాత్రికి ముందు మాట, రాత్రికి పగలకు మధ్య ఏదో గడియలో మనస్సు నిశ్చలమై కళలు మనోమహాసముద్రంలో మునిగిపోయి బాహ్య ప్రపంచపు ఎరుక పొందే ముందు నక్షత్రాలు సమావేశమై సూర్యుని ఆగమన సంకేతాలకు ముందు పక్షుల తొలి కూజితాల కంటే ముందు రాత్రి జీవుల విశ్రాంతికి వెళ్ళే లోపే ఆ సమయంలో అంతర్ప్రపంచం మన దర్శనాలను ప్రకాశవంతం చేయడంలో మనం సాధారణంగా చూడని దృశ్యాలు చూస్తాం, సాధారణంగా వినని విషయాలు వినగలుగుతాం. మనందరం కూడా అండి కళల్లో ఎన్నో దృశ్యాలు చూస్తాం, ఎప్పుడు అనుకున్నటువంటి విషయాలు చూస్తాం. మనం అనుకున్నాయి కదా, అవన్నీ అందరికి అవి వస్తాయి. అది దానిలో అర్థం చాలా ఉంటుంది, మనం అర్థం తెలుసుకోము, దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం. అది ఏదో కళ వచ్చిందిలే అనుకుంటాం, కానీ దానిలో చాలా అర్థం ఉంది. అర్థంతో కళలు వస్తాయి మనకి. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి మనలో. ఆ సమయంలో నా కోసం అంతర్ప్రపంచం తెలుసుకొని మానవుని భౌతిక నేత్రాలు చూడలేని ఒక గొప్ప కాంతిని చూశాను. ఆ అనుభవం చెబుతోందండి, అందరూ వినండి చక్కగా. అలా ఉన్న సమయంలో రాత్రిపూట అంతర్ప్రపంచంలో వెళ్ళిపోయింది, ధ్యానంలో లోపలికి వెళ్ళిపోయి అప్పుడు మానవుని భౌతిక నేత్రాలు చూడలేనటువంటి, మామూలుగా మనం చూడలేము భౌతిక నేత్రాలతో, కానీ ఆమె చూసినట్టు ఒక గొప్ప కాంతిని చూశారు. ఈ కాంతి అత్యంత సౌందర్యభరితమైన లోకంపై ప్రసరించింది. ఇక్కడ అనేక జంటలు పరస్పర ఉనికిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ప్రేమ సున్నితత్వాలతో సేట తీరుస్తున్నారు.
ఆ దృశ్యం అంత గొప్ప ప్రేమతో అల్లుకొని నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇతరులు అనుభూతి చెందుతున్న ప్రేమ నాది కూడా. అందరూ గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఉండాలి. మనం అనేది ప్రేమను సంపాదించుకోవాలి. మనం అందరిని ప్రేమించాలి, మనం అందరి దగ్గర నుంచి ప్రేమ పొందాలి మనం కూడా. అది శ్రీరామచంద్రమూర్తి సీతామాతలు భూమిపైకి తెచ్చిన ప్రేమగా నేను గ్రహించాను. ఆ ప్రేమ ఎలాంటిదంటే శ్రీరాముడు సీతమ్మ గారు తెచ్చినటువంటి ప్రేమగా గ్రహించారట. అందరికీ చెంది ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ ప్రవహించే ఈ ప్రేమని అందరిలో మేల్కొల్పడానికి వారు వచ్చారు. శ్రీరాముడు సీతమ్మ కూడా ఈ భూమి మీద అందరికీ ప్రేమ నెలకొల్పడానికి వచ్చారట. మొదట్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆ తర్వాత మనోహరమైన ఆకుపచ్చటి కాంతి ఆవరిస్తూ రూపరహితమైన శ్రీరాముని ఉనికి అంతటా ఆవరించడం వల్ల ఎరుక పొందాను. నేను ఆ ప్రగాఢ ప్రేమ వాత్సల్యాల పట్ల ఆశ్చర్యం పొందుతూ ఉండగానే ఇది శ్రీరాముడు భూమిపైకి తెచ్చిన ప్రేమ. ఆయన ఒక నూతన నాణ్యమైన ప్రేమను ఎరుకపరిచారు అన్న మాటలు నాకు వినిపించాయి. ఆ మాటలు కూడా వినిపిస్తాయండి మనకి. మనం డీప్ ధ్యానంలో ఉన్నప్పుడు మాటలు కూడా వినపడతాయి, దృశ్యాలు కనపడతాయి, మనుషులు కనపడతారు, ఈ మాటలు కూడా వినపడతాయట. కానీ ఆ మాటలు మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే అద్భుతాలు చూస్తాం మనం. నాకు వినిపించాయి మాటలు. ఆ స్వరం నా లోపల నుంచి వినిపించింది. శ్రీరామచంద్రుడు సీతామాత సృష్టి మొత్తంలోనూ సంకేత రూపంలో ఉన్న ప్రేమ వెలికి తీయడానికి వచ్చారని, దాని ద్వారా మానవాళి తన పరిణామంలో పురోగమించి తన సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసుకోగలదని నాకు అర్థమైంది. అనుకున్నట్టు ఆవిడ ఈ ప్రేమను బయటకు తీసుకొచ్చారు వీళ్ళు. మన మొత్తం ప్రపంచంలో ఉన్న మానవాళికి అంతా కూడా ఎంతో మార్పు జరుగుతుంది. ఆ మార్పు కూడా పురోగమించడానికి, మానవులందరూ ముందు పురోగమించడానికే కావాల్సిన సామర్థ్యం అంతా వస్తుంది ఇక అని ఈవిడికి అర్థమైపోయిందట. అది స్త్రీకి కానీ పురుషునికి కానీ ముందుకు వెళ్ళట్లేదమ్మా, పేపర్ జరగటంలా. కానీ చెందిన స్వరం కాదది. దాన్ని స్వీకరించి స్థితిలో వినిపించే స్వరంగా నేను గుర్తించాను. అది ఎట్లా ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది కాదు, అది మనం స్వీకరించి నాకు ఖచ్చితంగా వినపడుతుంది, తెలుస్తుంది అది అంతా కూడా. అందుకని మంచి ఇదేదో గొప్ప విషయం అని చెప్పి గుర్తించాను. ఆ విధమైన మార్మిక ఎరుకలో నేను కొంచెం సేపు ఉన్నాను. మార్మిక ఎరుక అంటే ఇటు కాకుండా సందిగ్ధం అన్నమాట. ఎరుకలో కొంచెం సేపు ఉన్నాను. క్రమంగా నా కళ్ళు తెలుసుకుని నేను బాహ్య ప్రపంచ స్పృహలోకి వచ్చాను. అంటే బయటకు వచ్చింది అనమాట. బాహ్యంలోకి వచ్చింది. అంతకుముందు అంతరంలో ఉంది, ఇప్పుడు బయటకు వచ్చారు. ఆ కాంతి నా కళ్ళ ముందు దృశ్యం మాయమైపోయాను. అంతకుముందు కాంతి చూశారు, ఆ కళ్ళ ముందు దృశ్యం చూశారు, అన్ని మాయమైపోయాయి. బయటికి రాగానే మాయమైపోయింది. నా చైతన్యం అంతర్ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చేసింది. అంటే మనం అంతర్ప్రపంచంలో ఉన్న మాత్రమే పట్టించుకోవాలి, బాహ్య ప్రపంచంలో వచ్చి ఎంత మాయమైపోతాయి. నా ఇబ్బంతా నేను శ్రీరామచంద్రుడు సీతామాతల భక్తురాలు. అయితే ఈ పుస్తకం రాయడం ఆరంభించినప్పటి నుండి నేను వారితో వ్యక్తిగత బంధాన్ని అనుభూతిగా చెందసాగాను. అయితే ఈవిడ యవ్వనంలో అంతా కూడా శ్రీరామచంద్ర సీతామాలతోనే ఉందట, భక్తురాలుగా. అయితే ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టిన కాడి నుంచి అసలు వారి వ్యక్తిగత విషయాలు కూడా తను పట్టించుకుందనమాట. వాళ్ళ అనుభూతి చెందింది వారి వ్యక్తిగత విషయాలు కూడా. శ్రీరాముడు ఎలా ఉంటారు, సీతమ్మ ఎలా ఉంటుంది అనే విషయాలు. వారు నాకు సజీవ నిర్దేశకులుగా మారారు. నేను వారి ఉనికిలో ఓలాడుతూ మూసిన కళ్ళు వెనక వారిని చూస్తూ నేను వింటున్న నమోదు చేసుకుంటున్న పదాలపై గాఢంగా ప్రతిబింబిస్తూ వారితో మాట్లాడుతూ నా హృదయంలోకి వెల్లడి చేసి దాన్ని నేను నా మేధస్సుతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళతో మాట్లాడుతుంది, అర్థం చేసుకుంటుంది,
దాన్ని బయటికి చెప్తోంది. ఈ విధంగా తన మేధస్సు, తన తెలివితేటలతోటి తను అవగాహన చేసుకుంటాను. అంటే అంతరంగా సీత కథ, నదులు, అరణ్యాలు, చిరుగాళ్ళు, సూర్యకిరణాలు వంటి వివిధ రూపాల ద్వారా ప్రత్యక్షమైనటువంటి దివ్యశక్తులు జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కథలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా అన్న సందేహం నా మనసుకు వచ్చింది. ఈ కథలు ఎక్కడి నుంచి వస్తున్నాయా బా ఇవన్నీ అనుకునేదట. ఇవి నా జ్ఞాపకాలా లేక వేరే ఏదైనానా? తన ఊహాశక్తితో నా మనసు జరపాలి. మనం జరపాలమ్మా. ఓకే, ఆపండి, ఆపమ్మా. మీరు మరీ వెళ్ళిపోయారు. కొంచెం కొంచెం కింద దిగాలి, కొంచెం కింద దిగాలి, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం కింద దిగాలి తల్లి. వివిధ రూపాయల ప్రత్యక్షమైన స్త్రీ శక్తులు జ్ఞాపకాలు. ఒక్కొక్కసారి ఈ కథలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా అని సందేహం నా మనసు వేధిస్తుంది. ఇది నా జ్ఞాపకాలా లేక వేరే ఎవరివైనానా? ఇది నా అనుభవాలనా లేకపోతే ఎవరైనా అనుకుంటుందట. తన ఊహాశక్తిలో తన మనస్సు వీటిని సృష్టిస్తోందా అనిపించిన నా హృదయం ఊరుకో విను, సీతామాత నీతో మాట్లాడుతుంది అని చెప్పేదట. ఎక్కడి నుంచి వస్తున్నాయా అనుకునే సందిగ్ధం ఉన్నప్పుడు హృదయం చెప్పేదట, ఏ ఊరుకో, సీతామాత చెబుతాను నీకు విను అన్నట్టుగా తన మనసు స్ఫూర్తి వచ్చేదట. అనేక యుగాల క్రితం ప్రాచీన భారతదేశంలో విశ్వనియమాలైన నిజాయితీ, ధర్మాలతో ఐక్యతతో ఉండగలగటం అన్న సూత్రంపై ఆధారపడిన సమాజాన్ని స్థాపించడానికి పునాదిగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఈ ధర్మ పోదంలో ఉండే ప్రేమ మాత్రమే అది. చూసారా, అంటే అనేక త్రేతాయుగంలో కదా రాముడు ఉంది. ఆ యుగంలో భారతదేశంలో ఎక్కడ నిజాయితీయే ఉండేది. అసలు నిజాయితీ లేకుండా ఉండేవారు కాదు. ధర్మంతోనే ఉండేవాళ్ళు. ఐక్యత, అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. సమాజం అంతా ఒకలాగా, అందరు నీకు నాకు అన్నట్టు, మనమందరం ఒకటే అన్నట్టు ఉండేవారట. ఇలా ఉండడానికి పునాది వేశాడు శ్రీరామచంద్రుడు కూడా. అదే ప్రేమ. అందరూ ప్రేమమయులుగా ఉండేవారు, కలిసిమెలిసి ఉండేవారు. విశ్వ నియమాలు, ఎన్ని విశ్వ నియమాలు ఎవరో తెచ్చిపెట్టినవి కావన్నమాట. విశ్వమే అలా నియమించేసింది. మరి అలాంటి గొప్ప నియమాలు ఇప్పుడు ఉంటే మనం ఎంత బాగుండేదో. ఈ విశ్వ నియమాలను చలనంలోకి తెచ్చేది ప్రేమ మాత్రమే. ప్రేమే అయస్కాంతం మరి గురుత్వాకర్షణ క్షేత్రాలు కలిపి నిలిపి ఉంచుతుంది. వాస్తవీకరించబడి క్రమంగా అంతిమ అవస్థమైన అవాస్తవీకరణంగా తిరిగి మార్పు చెందిందే దానికి కారణం. ఎప్పుడైతే వాస్తవం అది అవాస్తవం చదివితే దానికి కారణాలకి చెప్పకల్లా. మరి చరణాలు కనుక ఉన్నది ఈ ప్రేమ శక్తియే. ఇలా చెల్లించడం అనేది మన ప్రేమ శక్తే. ఈ ప్రేమ ఎప్పుడు చెల్లించకుండా నిస్వార్థంగా ఉండాలి. ఈ ప్రేమనే శ్రీరాముడు సీతామాత సర్వస్వంగా వారి రాజ్యంలోని ప్రజలందరి పట్ల, అరణ్యంలో జీవులన్నిటి పట్ల, స్వయంగా భూమాత పైన, సుదూర తీరంలో ఉన్న నక్షత్రాల పైన ప్రదర్శించారు. వారి ఉద్వేగాలు లేదా స్వీయ ఆసక్తిపై ఆధారపడిన కోరిక లేదా సొంతం చేసుకోవాలన్న ఆకాంక్ష లేకుండా అన్నింటి శ్రేయస్సు కోసం అత్యున్నతమైనటువంటి అరుదైనటువంటి దివ్య ప్రేమ భూమిపైన సాధ్యమేనని మానవాడి గుర్తించడానికి వీలుగా దాన్ని ప్రదర్శించి చూశారు. అత్యున్నతమైన ప్రేమ అంటే దానికి స్వార్థం లేదన్నమాట. అంత ప్రేమగా ఉండటమే సాధ్యం అని చెప్పారట. అలాగే వాళ్ళు ఉండేవారు, అలాగే చూసేవారు. ప్రజలు కూడా దానికి అలవాటు పడిపోయారు. ధర్మం యొక్క నిజమైన సారాన్ని మన ప్రకృతిలో ముద్రించబడినటువంటి ప్రేమ మేలుకొలవటం ద్వారా మనం మానవ జీవితం కోసం ఎదురు చూస్తున్న ఉన్నత సంభావితను గుర్తించగలం. 2015, 2016లో నేను 2 యాత్రలకు వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని నెలలకు నా ధ్యాన సాధనలో జ్ఞాపకాలు వచ్చి దృశ్యాలు కనబడి సంభాషణలు పడ్డాయి.
నేను ఈ గత దర్శనాల్లో మునిగిపోయి వాటి వాటిని వాటిలోని ముఖ్య సందేశాలను నమోదు చేయలేకపోయాను. ఈ కథలు రాయటం అనేది నా లోపల వర్ణాతీతమైన అనుభూతిని మిగిల్చింది. ఇది సీతామాత శ్రీరామచంద్రుల సజీవ ఉనికిని నాకు అందించింది. ఈ అనుభూతి మీకు కూడా సాధ్యమేనన్న ఆశతో ఈ కథలను నేను మీతో చూసారా. ఆవిడకి శ్రీరాముడు సీతామాత యొక్క అనుభూతి సజీవ ఉనికి తెలిసింది. అదే ఉనికి మనకు కూడా కలగాలనే ఉద్దేశంతో, అది కూడా సాధ్యమైన ఉద్దేశంతో ఆవిడ ఈ పుస్తకం రాశారనమాట మన కోసమని. ఇప్పుడు ఇంకెవరైనా చదువుతారమ్మా? ఏమో ఎవరైనా చదువుతారా ఈ తర్వాత? మీకు అభ్యంతరం లేకపోతే మీరు చదవండి. మీరే బాగా చదువుతున్నారు. మీరే చదువుతున్నారు కానీ నాకు వాళ్ళకి కొంచెం జ్వరం వచ్చిందమ్మా. ఓకే అండి, నేను కంటిన్యూ చేస్తానండి అయితే. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాత. డీనా మెరియం. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాత. పాఠకులకు సూచన: శ్రీరామచంద్రులు సీతామాతల కథ హిందూ ఇతిహాసమైన రామాయణంలోనిది. దీని సనాతన మూలకర్త వాల్మీకి. ఇప్పుడు లభిస్తున్న వాల్మీకి రామాయణం నూతన గ్రంథాన్ని వేరే రచయిత అందించారు అని పండితులు భావిస్తున్నారు. యాక్చువల్గా మనకి మూలకర్త వాల్మీకి రామాయణానికి, కానీ మనకు మధ్యలో ఇప్పుడు మారిపోయింది, వేరే గ్రంథం మధ్యలో వేరే విషయాలు పెట్టారు అని అందరూ భావిస్తున్నారంట. ఎందుకంటే వాల్మీకి రామాయణం వాల్మీకి ఇలా రాయడు సీతమ్మ గురించి, ఆమెను తక్కువగా చూపి అని అందరూ అనుకుంటున్నారంట. పండితులు అనుకుంటున్నారు. ఆ గ్రంథంలో రాముడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత సీతను తక్కువగా చూపి పితృస్వామ్యపు ఆలోచనలతో ఆమె రాముని భార్య తప్ప మరేమీ కాదని, తన ఇష్టానికి వ్యతిరేకంగా రావణాసురుడిచే అపహరింపబడి నాయకుడైన రామునితో రక్షించబడిందని ఉండటం చాలా ప్రముఖంగా రాయబడ్డది. అందులో ఆమె స్వచ్ఛత ప్రశ్నార్థకమై ప్రతిష్ట మంటగలిసి అరణ్యానికి పంపబడి తన కవల పిల్లలను పెంచి భూమాతను చీల్చుకుని తనను స్వీకరించమని కోరిందని తెలుపబడింది. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతలో సీత రామునికి నీడ కాదు, ఆమె ప్రతి విషయంలోనూ అతనితో సమాన దివ్యత్వం కలిగి ఉంది. సో ఇక్కడ ఈ బుక్లో సీత ఆమె షాడో కాదు రామునికి. ఆమె రాముడు ఎంత దివ్యమైన పురుషుడో, ఎంత దివ్యత్వం ఉందో అతనిలో, అంతే సమానమైన దివ్యత్వం సీతలో కూడా ఉంది అని చెప్తుందేమో. రాముడు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైతే, సీత నారాయణి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అర్ధాంగి మహాలక్ష్మి యొక్క అవతారము. దివ్యతలాలలో వారు నారాయణులుగా ప్రసిద్ధులు. అయితే భూమి మీద రాముడు సీతలుగా తెలియబడ్డారు. వనవాసం, సీతాపహరణ, రాముని వియోగం, అగ్ని ప్రవేశం, అరణ్యవాసం, వీటిలో ఏది ఆమె అంగీకారం లేకుండా, వాటిలో ప్రతిదాని వెనుక గల కారణాలు ఆమెకు తెలియకుండా ఏది జరగలేదు. అంటే ఇప్పుడు ఇందులో రాసినవన్నీ ఆమె అంగీకారం లేకుండా ఏమి జరగలేదు. ఆమెకి ఇష్టం లేకుండా అది ఏమి జరగలేదు. అన్నీ వాళ్ళిద్దరూ అంగీకారంతోనే జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ నేను ప్రపంచానికి తెలియపరచబడని సనాతన కాలపు స్త్రీ ఋషులను వారన్నింటా తమ భర్తలతో సమానమైన వారు అనే విషయాన్ని వెలుగులోకి తెచ్చాను. అనసూయ అత్రి మహర్షి అర్ధాంగి మాత్రమే కాదు, ఆమె స్వయంగా వివేకవంతమైన ఋషి. సో అత్రి మహర్షి భార్య అనసూయ ఇద్దరు కూడా శక్తివంతమైన వాళ్ళే, ఇద్దరు కూడా ఋషులే అంటున్నారు ఇక్కడ. ఋషి అనసూయగా పిలువబడేదట ఆమె, అనసూయ మాత. ఆమె సూర్యుని కూడా అది నువ్వు ఉదయించొద్దు ఈ రోజు అని ఆపుతుంది అనసూయ మాత. వేరే ఆమె భర్త తెల్లవారి మరణిస్తాడని ఆమె శాపం పెడితే ఆమె భర్తకి ఒక సేజు అనసూయ మాత సూర్యుని కూడా ఆపేస్తుంది. అంత శక్తివంతురాలు అనమాట. అప్పట్లో మహిళలు అంత శక్తితో ఉండేవాళ్ళు, ఋషులంతా. ఆ కాలంలో మహిళా సాధికారికత ఋషులు మరి దేవుళ్ళ తలం వరకు విస్తరించి ఉండేది. ఇక్కడ భూమిపైన స్త్రీలందరికీ కూడా వారి ఆధ్యాత్మిక సాధనలు, జ్ఞానాలు పురుషులతో సరసమానంగా ఉండేవి. సో అప్పట్లో ఆ కాలంలో వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలు, జ్ఞానాలు పురుషులతో సమానంగా చేసేవాళ్ళంట స్త్రీలు కూడా. ముఖ్య సూచన: స్త్రీ ఋషులను క్రాంతి దర్శిని అంటారు. అసలు అప్పట్లో వాళ్ళని క్రాంతి దర్శిని అనేవాళ్ళంట. కానీ అది వాడుకలో లేకపోవడం, ఉచ్చారణలో కష్టము ఉన్న కనుక ఈ పుస్తకంలో స్త్రీ ఋషులకు కూడా ఋషి అనే పదాన్ని వాడాము.
ముందు మాట సరోజ గుల్లపల్లి మేడం మాట్లాడుతున్నారు ఇక్కడ. డీనా మిరియం గారు రాసిన 'ఎవరికీ తెలియని సీత కథ సీతాయనం' అన్న పుస్తకం జీవితాలను పరివర్తనం చేయగల అద్భుతమైన పుస్తకాలలో ఒకటి. 2020 మార్చి 28వ తేదీన బ్రహ్మర్షి పత్రిజీ దగ్గర నుండి ఈ పుస్తకం నాకు చేరిన ఆ సన్నివేశం ఇప్పటికీ మరెప్పటికీ నేను మర్చిపోలేను. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు ఈ పుస్తకాన్ని చదవడంలో నేను పూర్తిగా లీనమైపోయాను. ఎప్పుడెప్పుడు ఈ పుస్తకం చదవడానికి ఉపక్రమించినా ఒక సమాధి లాంటి సత్యలోకంలోకి వెళ్ళిపోయి సీతమ్మ శక్తి తరంగాలకు కనెక్ట్ అయ్యేదాన్ని. సో, సరోజ అమ్మ ఎప్పుడు చదివినా గాని ఆ పుస్తకాన్ని ఆమె సమాధిలోకెళ్ళిపోయేదట. సీతామాత అని ఎనర్జీ ఫీల్ అయ్యేదట అమ్మ. ఆ సమయం అనే పోర్టల్ గుండా యుగాల వెనక్కి పయనించే అవకాశాన్ని సో, ఈ పుస్తకం మనం అట్లా చదివితే పూర్తిగా లీనమై చదివితే మనం గూడా ఆ యుగాల వెనక్కి పయనించే అవకాశం కలుగుతుందని ఈ పుస్తక రచయిత గారికి మన హృదయాంతరాల్లో నుండి ప్రతి క్షణం ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని సరోజమ్మ చెప్తుంది. ఎందుకని అలా వెళ్ళగలిగిందంట సరోజమ్మ. ఆహ్, ఎందుకంటే ఈ పుస్తకం నన్ను త్రేతాయుగానికి తీసుకొని వెళ్లి సీతమ్మతో కలిసి ఆ తల్లి వేలు పట్టుకొని నడిచే మహాదవకాశాన్ని కలిగించింది. ఈ పుస్తకంలోని ప్రతి సంఘటన నా హృదయ పలకంపై లోతైన ముద్ర వేసింది. ఏ అనంతమైన ప్రేమని ఈ లోకంలో వ్యాపింపజేయడానికి సీతారాములు ఈ భూలోకంలో అవతరించారో అట్టి విశ్వవ్యాప్తమైన దివ్య ప్రేమ. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సరోజమ్మ సీతారాముల మధ్య ఉంది దివ్యమైన ప్రేమే అని చెప్తున్నారనమాట. ఆ దివ్యమైన ప్రేమ వాళ్ళలో ఉంది. వాళ్ళు ఈ భూమి మీద గూడా దివ్యమైన ప్రేమ వ్యాప్తి చేయడానికే వచ్చారు. భూమి మీదకి. నేను ఈ పుస్తకం ద్వారా నా కణకణంలో అనుభవిస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రతి సందేశం మరియు ప్రతి పాఠం ఆనాటి త్రేతాయుగానికి ఎంతగా వర్తించిందో ఈనాటి కలియుగానికి అంతే వర్తిస్తుంది. సో, ఇందులో సందేశం మనకి ఏమిస్తుంది అమ్మ అనేది ఆహ్, అది అప్పుడు ఎంత ఎట్లా వర్తించిందో ఇప్పుడు గూడా అదే సందేశం, అదే పాఠం మనం పాటించాలి అని చెప్తున్నారు. అందుకే ఈ పుస్తకంలోని ప్రతి మాట కాలాతీతం. సో, ఇది కాలాతీతం కాదు. ఇప్పటికి గూడా ఇందులో చెప్పినయన్నీ మనకి వర్తిస్తాయి. అని చెప్తున్నారు. స్టోరీ అప్పుడు జరిగినా గానీ అప్పుడు ఆ కథ అప్పటిదైనా అమ్మ స్టోరీ అదంతా అప్పటిదైనా కానీ, ఇప్పటికి గూడా మనం అందులో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆ కథలోంచి. సీతమ్మ జీవితంలో మనకు తెలియని అనేక సంఘటనలను, సన్నివేశాలను పాఠకునికి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది ఈ పుస్తకం. మానవజాతి కోసం మరియు భూలోకం కోసం సీతమ్మ చేసిన త్యాగాలను తెలుసుకుంటుంటే మన హృదయం ద్రవిస్తుంది. మరొక వైపున సీతాదేవి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆమె అంగీకారంతోనే జరిగిందని తెలుసుకుంటూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. సీతమ్మ రావణుతో లంకకు వెళ్ళటం, సీతారామ పట్టాభిషేకం తర్వాత భర్త నుండి మరొకసారి ఎడబాటును భరించి నిండు గర్భిణిగా అడవిలోకి వెళ్ళటం మరియు చివరకు అర్ధంతరంగా ఈ ప్రపంచం నుండి నిష్క్రమించడం వరకు అన్ని సంఘటనలు తన పూర్తి సమ్మతితోనే జరిగాయి. ఆమె యొక్క ప్రతి చర్య వెనక ఈ లోకంలో సర్వజీవులేడల అనంతమైన ప్రేమయే కారణం. మరి విశ్వ కళ్యాణమే లక్ష్యం. ఈ పుస్తకంతో నేను ఏర్పరచుకున్న విడదీయరాని బంధం నాకు ఈ పుస్తకంలోని జ్ఞానామృతాన్ని లక్షలాది మంది ఆధ్యాత్మిక సాధకులతో పంచుకునే అదృష్టం కలిగించింది. కొన్ని వారాల పాటు సీతాయనం యొక్క జ్ఞానాన్ని నేను పీఎంసీ ఛానల్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో కొంచెం స్పీడ్ తగ్గిత్తల్లి. ఓకే అండి. కొన్ని వారాల పాటు సీతాయనం యొక్క జ్ఞానాన్ని నేను పీఎంసీ ఛానల్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో నా ప్రసంగాల ద్వారా లక్షల మందితో పంచుకుంటున్నాను. సో, ఇక్కడ సరోజ అమ్మ ఏం చెప్పారంటే తన పీఎంసీ ఛానల్‌లో యూట్యూబ్ ఛానల్‌లో 3 భాషల్లో ఈ యొక్క జ్ఞానాన్ని తను చెప్పారనమాట. తెలుగులో, ఇంగ్లీష్‌లో, హిందీలో. ఈ ఈ వీడియోస్‌ని చాలా లక్షల మంది విన్నారనమాట. అమ్మ ఈ పుస్తకం చదివినప్పుడు. ఈ ప్రసంగాలు శ్రోతలపై కలిగిస్తున్న సకారాత్మక ప్రభావం గురించి అనేక మంది నాతో పంచుకుంటున్న తమ అనుభవాల ద్వారా నాకు విశ్వజనీనమైన దివ్య ప్రేమ అనుభూతి కలుగుతూ ఉన్నది. సో, వాళ్ళు ఆ పుస్తకం ఆ పుస్తకం గురించి విని వాళ్ళు సకారాత్మక ప్రభావం అంటే సరే మంచి ప్రభావం కలిగింది ఆ పుస్తకం వాళ్ళ మీద వాళ్ళు వింటున్నప్పుడు. అది వాళ్ళు ఈమెతో పంచుకున్నారన్నమాట. మాకిట్లా అనుభవం వచ్చింది, మాకిట్లా అనుభవం వచ్చింది. మేము గూడా మొక్కలతో మాట్లాడుతున్నాము సీతమ్మలాగా. మేము గూడా అందరితో ప్రేమగా ఉంటున్నాము. అట్లా వాళ్ళ అనుభవాలన్నీ సరోజ అమ్మకి వాళ్ళు చెప్పినప్పుడు ఆమెకి విశ్వజననీయమైన దివ్య ప్రేమ అనుభూతి కలిగిందంట సరోజమ్మకి. ప్రతి వారం నేను ప్రసంగం మొదలుపెడుతూ ఉన్నప్పుడు సీతమ్మ యొక్క శక్తి నాలోకి ప్రవేశించి నన్ను కదిలించటం. సో, ఆమె చెప్తున్నప్పుడు ఆమె కాకుండా సీతమ్మ వచ్చి ఆమెలో ఉండి ఆమెని కదిలిచ్చేదంట. అంటే ఇది చెప్పాలి, ఇలా చెప్పాలని ఆమెకి కాన్షియస్‌లోకొచ్చేది సీతమ్మ.
అదే శక్తి శ్రోతలకు కూడా అనుభూతిలోకి రావడాన్ని నేను సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తూ ఉన్నాను. సో, అదే వినే వాళ్ళకి కూడా అలా సీతమ్మ వాళ్ళ అనుభూతి చెందడం, అది ఆమెకి ఆశ్చర్యం వేసిందని చెప్తుంది. సంతోషము, ఆశ్చర్యం 2 వేసిందని చెప్తుందమ్మ ఇక్కడ. పీఎంసీ ఛానల్ ద్వారా జరుగుతున్న ఈ సీతాయన జ్ఞాన యజ్ఞ కార్యక్రమం. సో, దీన్ని జ్ఞానం అనే యజ్ఞము అంటుంది. ఈ పుస్తకం గురించి మనం చదువుకోవడం అనేది జ్ఞానము అనే యజ్ఞము. ఆ కార్యక్రమం ద్వారా వేలాది మందిలో తమ తమ ఆలోచనల ఎడల మరియు క్రియల ఎడల ఎరుక బాగా పెరగటం నేను గమనిస్తున్నాను. సో, ఏమవుతుంది ఈ పుస్తకం వినటం వల్ల అంటే, మన థాట్స్ ప్రాపర్‌గా చేసుకుంటాము. మరి మనం యాక్షన్స్ కూడా అది ఎరుక వస్తుంది. అవేర్‌నెస్ వస్తుంది. అంటే ఇది రాంగ్, ఇది రైట్ అనేది అవేర్‌నెస్ వస్తుంది. మనం ఇలా చేయకూడదు, ఇలా ఆలోచించకూడదు అనే అవేర్‌నెస్ వస్తుందనమాట. ఎరుక వస్తుంది. రోజు రోజుకి ఈ పుస్తకంతోను మరియు సీతమ్మతోను నా అనుబంధం విడదీయలేనంతగా పెనవేసుకొని పోయింది. సో, ఈ పుస్తకం చదువుతున్నప్పుడల్లా ఆమెకి ఆ అనుబంధం పెరిగిందనమాట. ప్రతి రోజుకి తనకు అనుబంధం పెరిగింది. స్త్రీ శక్తి తన సంఖ్యలను తెంచుకొని బయటికి వస్తున్న ఈ తరుణంలో సీతాయనం పుస్తకం రావడం ఎంతగానో సముచితంగా ఉంది. సో, ఇన్ని రోజులు ఆ సంఖ్యలల్లో ఉంది స్త్రీ శక్తి. ఇప్పుడు అది సంఖ్యలను తెంచుకుంటుంది అని చెప్తుందమ్మ. ఎందుకంటే సీతమ్మతో సహా ఆనాటి ఎందరో యోగినులు మరియు మహిళా ఋషి శిరోమణులు మానవజాతి కళ్యాణం కొరకు వనరించిన ఘనమైన కార్యాలు చేసిన గొప్ప త్యాగాల గురించి ఈ పుస్తకం అద్భుతంగా వర్ణిస్తుంది. ఎందుకంటే ఈ పుస్తకంలో సీతమ్మే కాదు ఇంకా చాలా మంది ఋషులు ఏమేమి గొప్ప పనులు చేశారు మానవజాతి కళ్యాణం కోసం మహిళా ఋషి శిరోమణులు అనేది ఈ పుస్తకంలో వర్ణిస్తుంది కాబట్టి ఆహ్, ఈ పుస్తకం అద్భుతంగా వర్ణిస్తుందని చెప్తున్నారు ఇక్కడ. తన స్వార్థపూరితమైన చేష్టలతో భూమాత గుండెలో నిత్యం గుణపాలు దిగేస్తూ, సో, మనిషి తన స్వార్థంతో భూమాతకి ఇక్కడ గుణపాలు దించుతున్నారని చెప్తున్నారు. ప్రకృతిని పరిరక్షించటం మర్చిపోయి, తనకు తానే ముప్పును తెచ్చుకొని, తన పాపం తనే కరోనా మహమ్మారి రూపంలో అనుభవిస్తున్నాడు. సో, ఏంటి మనము చెట్లు కొట్టేయడం గానీ, ఏదైనా ప్రకృతికి మనము పరిరక్షించటం లేదు గదా! నదులను గానీ, చెట్లను గానీ, వేటిని మనం పరిరక్షించడం లేదు. సో, అది మనకు పాపంలాగా తయారైందనమాట మానవ జాతికి. అదే కరోనా మహమ్మారిలాగా వచ్చింది. ఆహ్, కరోనా వచ్చినప్పుడు ఆహ్ మన కాలుష్యం తగ్గిపోయింది. నదులన్నీ క్లీన్‌గా ఉన్నాయి. కరోనా వచ్చినప్పుడు ఎవరు బయటికి వెళ్ళకుండా. సో, అలా ప్రకృతి తనను తానే రక్షించుకుంది కరోనా రూపంలో. అనుభవిస్తున్న మానవ జాతికి ఒక గొప్ప మేలుకొలుపుగా మానవ జీవితాలలో వసుంధర మాత మరియు ప్రకృతి మాతల రూపంలో ఈ జగజ్జనని సో, అమ్మవారే లక్ష్మీదేవే మనుషుల జీవితాల్లో భూమాత, ప్రకృతి మాత 2 గూడా లక్ష్మీదేవి అన్నమాట. ఆ జగజ్జనని పోషిస్తున్న ప్రధాన పాత్రను ఆమె ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో మన జీవితంలో భూమాత, ప్రకృతి మాతగా ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. పునరావిష్కరించిన ఈ పుస్తకం ఇప్పుడే రావటం అది జగన్మాత నిర్ణయం అని ప్రగాఢ విశ్వాసం. అంటే ఈ పుస్తకం 2020లో ప్రింట్ అవ్వటం అనేది అది అమ్మవారి నిర్ణయం అని సరోజమ్మ నమ్ముతుందిక్కడ. నా చిరకాల ప్రశ్నలకు సమాధానం సీతాయనం. ఇది వేరే ఆథర్ చెప్తున్నారు సరళత గారు దీని గురించి. ఆమెకి చాలా ప్రశ్నలుండేయంట ఎప్పటినుంచో సీతాదేవి కథ మీద. ఆ ప్రశ్నలకి ఇక్కడ ఈ పుస్తకంలో ఆన్సర్ దొరికిందని చెప్తుంది. శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా చెవులు పుట్ట నుడివెదా సుమతి. ఇది సుమతి శతకం. బాల్యంలో 1, 1.5 సంవత్సరాల వయసులో మాటలు స్పష్టంగా పలకడం రాగానే తెల్లవారుజామున 4:30, 5 గంటల మధ్య మా తాతగారు మా అందరికీ నా తర్వాత 15 మంది మనుమలు, మనవరాళ్ళు అందరికీ తప్పనిసరిగా మొట్టమొదట నేర్పిన పద్యం. నేను అక్కడే పెరగటం వల్ల అదంతా నాకు తెలుసు. అంతేకాదు ఉదయం, సాయంత్రం స్నానం తర్వాత ఆయన చలసాని మల్లికార్జునరావు గారు వాళ్ళ తాతగారనమాట. మా ఇంట్లోని సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల చిత్రం ముందు నిలబడి ప్రతి పూట 10 నిమిషాలు వారితో మాట్లాడేవాళ్ళంట. ఆయన ఫోటోతోనే మాట్లాడేవాళ్ళంట వాళ్ళ తాతగారు. మా అమ్మమ్మ లక్ష్మీకాంతమ్మ గారు ఉదయం నుంచి వంట పూజ ఖాళీ సమయాల్లో రాట్నం ముందు కూర్చొని ఏకులు వడుకుతూ దేవుడు పాటలు పాడుకుంటూ ఉండేది. సో, ఆమేమో ఆళ్ళ అమ్మమ్మేమో పాటలు పాడుకుండేదనమాట పని చేసుకుంటూ. అమ్మమ్మ గారి ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు. నేనొక్కదాన్నే చిన్న పిల్లనవ్వడం వల్ల చెప్పిన మాట వినడం తప్ప అల్లరి అలవాటు కాలేదు. వాళ్ళ మధ్య భక్తి అబ్బింది అనలేను కానీ, రాముడు, సీత ఎక్కడో నా లోపల ముద్రించుకుపోయారు. మా అమ్మమ్మ ఏనాడు పౌరుషంగా మాట్లాడి ఎరుగదు. స్వాతంత్రోద్యమంలో వ్యాపారాలు, ఆస్తులు పోయి ఆర్థిక పరిస్థితిని కొంత క్షీణించినా,
ఆమె ఏ రోజు ఆ ప్రస్తావనే తేకుండా దాన్ని అత్యంత సహజంగా స్వీకరించి మామూలుగా ఉండేది. ఆనందంగా అందరికీ అన్నీ అమరుస్తూ ఉండేది. ఆమెను చూసి స్త్రీలు ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి అనుకునేదాన్ని. కాలేజీ చదువుకొచ్చాక మహిళా కళాశాలలో స్త్రీవాద ఉద్యమ సమావేశాలు జరుగుతుండేవి. ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని కూడా వాటికి పంపేవారు. ఆ ఉపన్యాసాలు విన్నప్పుడు మనం మగవాళ్ళతో సమానంగా లేము అన్న భావం సరికానిదేమో, వారు కొన్ని విషయాల్లో మెరుగైతే మనం వేరే విషయాల్లో మెరుగు. అయితే శ్రీవాద ఉద్యమ సమావేశాల్లో ఆమె పార్టిసిపేట్ చేసినప్పుడు ఆమెకనిపించింది వాళ్ళు చేసేది రాంగేమో, మనం సమానంగా లేము. కానీ వాళ్ళు కొన్ని విషయాల్లో బాగా చేస్తే మనం కొన్ని విషయాల్లో బాగా చేస్తాం గదా! ఒకవేళ సమానంగా లేము అనుకున్నా ప్రాధాన్యత సంతరించుకునే విధానం ఇది కాదు. ఒకవేళ అనుకున్నా గాని, ఒకవేళ మన సమాధానం కానీ ఉద్యమాలు ఇవన్నీ సరైన విధానం కాదని స్వర్ణలత మేడంకి అనిపించేదంట. ఇక్కడ ఎక్కడో పొరపాటు జరుగుతుంది అనిపించేది. తర్వాత కూడా స్త్రీలు ఆత్మగౌరవం, జ్ఞానం కలిగి ఉండవలసిన మాట నిజం. కానీ దాని కోసం పోరాటాలు, వ్యక్తిత్వ ఘర్షణలకు పాల్పడి జీవితాలు దుర్భరం చేసుకోవడం అవివేకం అని ఆమె అనుకునేదనమాట. ఆధునిక ఉన్నత విద్యావంతులైన మహిళలో కొంత ఆలోచన విధానంలో ఏదో లోపం ఉన్నట్లు అనిపించేది. సో, ఇక్కడ ఎడ్యుకేటెడ్ అయినా గానీ ఆ వుమెన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఇది కాదు వాళ్ళు ఆలోచించాల్సింది అని ఈమెకనిపించేదనమాట. అప్పట్లో 1970 దశకంలో రంగనాయకమ్మ గారి రామాయణ వృక్షవృక్షం చదివితే నవ్వు వచ్చిందే తప్ప ఏ విధమైన విప్లవ భావాలు రగలలేదు. సో, ఆమె రంగనాయకమ్మ గారు రామాయణం గురించి ఒక పుస్తకం రాశారు విప్లవ భావాలతో. కానీ ఆమెకి నవ్వొచ్చింది గానీ ఆమెకు విప్లవ భావం మాత్రం కలగలేదంట ఆ పుస్తకం చదవటం వల్ల. సరికదా మగవాళ్ళు అతిశయంతో, అహంకారంతో ఉంటారని స్త్రీవాదులనేవి పరిశీలిస్తే ఎక్కడో తప్ప వాళ్ళు కూడా మామూలుగానే సాధారణంగా కనిపించేవాళ్ళు. సో, ఆమెకి కొంతమంది మాత్రమే అలా అహంకారంతో, అతిశయంతో ఉండేవాళ్ళు. అందరూ మామూలుగానే కనిపిచ్చేవాళ్ళు అని చెప్తుంది. అప్పుడు నాకు మాత్రమే ఎందుకు భిన్నంగా అనిపిస్తోంది అనుకునేదాన్ని. సో, నా ఆలోచన ఎందుకిలా ఉంది అనుకునేదామె. నేల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. ఎవరైనా ఛీ! మట్టి అంటుకోకూడదు అన్నప్పుడో, లేదా నేల మీద కలుపు మొక్కలు చావడానికి మందు కొడితే నేల అణువులు చనిపోతాయని, లేదా విశాలవంతమైన భవంతులు కట్టినప్పుడు అంత మేర నేలకు ఊపిరి ఆడదని తీవ్రమైన విచారం కలిగేది. సో, ఆమెకు తెలియకుండానే ఆమె భూమితోటి బాగా కనెక్షన్ త్వరగా ఉండేది. రమ్మండి మధ్యాహ్నం. పద్మ వస్తుందంటట్టు రమ్మండి. ఏంటండి? ఉండేది. విశాలమైన వంతమైన ఇదంతా ఎందుకనిపిస్తుందో తెలిసేది కాదు. ఇప్పుడు ఈ సీతాయనం చేతిలోకొచ్చిన తర్వాత వాటన్నిటికి కారణం అర్థమైంది. ఈ సహజత్వం, ప్రకృతి పరిరక్షణ అది నా మూలాల్లోనే ఉన్నాయని నేనప్పుడు ఉండటం వల్ల అలా భావిస్తున్నానని గ్రహించాను. ఆమెకు రూట్స్‌లోనే ఈ సహజత్వం ఉందని తర్వాతకి అర్థమైందంట సీతాయనం చేతికొచ్చినప్పుడు. జనక మహారాజు ఆదర్శ జీవనం, తన రాజ్యం విచ్ఛిన్నం అవుతుందని తెలిసిన సీతను అయోధ్యకు పంపడానికి సందేహపడకపోవడం, సీత మన కోసమే కాదు సమస్త విశ్వం కోసం ఉంది అనటం. అవన్నీ ఉన్నతీకరించబడిన విశ్వంలో వ్యక్తిలో విశ్వ ఔన్నత్యం కోసం పాటుపడటం అనేది సహజ పరిణామం అని తెలిసింది. భూమి అవరోహణ చాపంలో పరిభ్రమించటం వలన స్త్రీల శక్తి, జ్ఞాన, వివేకాలు మరుగున పడ్డాయి. సో, భూమికి అవరోహణ ఉంటుంది, ఆరోహణ ఉంటుంది. ఆ సైకిల్ అన్నమాట అది. ఒకసారి అవరోహణ అవుతది, తర్వాత ఆరోహణ అవుతది. అంటే డిసెన్షన్ అట్లా అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు అది అవరోహణ అవుతున్నప్పుడు స్త్రీల యొక్క శక్తి, జ్ఞానం, వివేకం అవి హైడ్ అయిపోతాయన్నమాట. అప్పుడు ఉండవు. ఆ కాలంలోనే గొప్ప తపస్సంపన్నులు, లోకాలను సృష్టించగల స్త్రీలు ఉన్నారని అర్థమైంది. మరి ముఖ్యంగా ఆనాడే మన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఋషి అరుంధతి సీతామాతకు బోధించింది. సో, ఇప్పుడు మనం చేస్తున్న శ్వాస మీద ధ్యాస అరుంధతి మాత ఆమె సీతాదేవికి బోధించిందంట. అని తెలుసుకోవడం ఎంతో ఆశ్చర్యానందకరాలను కలిగించడమే కాక, మన ధ్యాన ప్రక్రియ ఎంత సనాతనమైనదో తెలిసింది. సో, ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఎప్పటినుంచో ఉందని ఆమెకు అర్థమైందనమాట సరళత మేడంకి. సీతామాత ఎంతో సాధారణంగా, నిరాడంబరంగా సమస్త ప్రకృతి పట్ల ప్రేమ, గౌరవాలతో జీవిస్తూ, నేను విశ్వంలోని ప్రతి అణువులోనూ ఉన్నాను. ఆమె చాలా నార్మల్‌గా జీవించేదంట సీతమాత. నార్మల్‌గా చాలా ఆడంబరం అనేది లేకుండా జీవిస్తూ, ఆమె ప్రకృతి మీద ప్రేమ, గౌరవం ఉండేదంట. దాంతో ఆ ప్రకృతి పట్ల ప్రేమతో, గౌరవంతో జీవించేదంట సీతామాత. అప్పుడు ఆమె అనేదంట, నేను ఈ యూనివర్స్‌లోని ప్రతి ఒక్క సెల్‌లోనూ ఉన్నాను. ప్రతి ఒక్క సెల్ కోసం నేను పనిచేస్తున్నాను. ప్రతి అణువు కోసం నేను పనిచేస్తున్నాను అనేదనమాట. నేను విశ్వంలోని ప్రతి అణువులోనూ ఉన్నాను. ప్రతి అణువు కోసం పనిచేస్తున్నాను. అంతా ఒక్కటే అయినప్పుడు నేను చేశాను అని తెలియటం ఎందుకు అని చెప్పేదంట. సో, మనం అంతా ఒకటే గదా! విశ్వమంతా వన్నెస్‌లో ఉన్నప్పుడు నేను జేశాను, ఒకళ్ళ కోసం జేశాను అనేది లేదు కదా! అంతా ఒకటే కదా! అన్న వాక్యంలో ఎంత నిర్దేశకత్వం దాగి ఉందో
అని అంటే మనని కూడా అట్లా గైడ్ చేస్తున్నారన్నమాట. మనమంతా ఒకటే అని. శ్రీరామచంద్రుడు సకల గుణాభిరామునిలా మచ్చలేని చంద్రునిలా మనకు తెలుసు. ఈ సీతాయనం ఆయన అత్యున్నత వివేకాన్ని, సంయమనాన్ని వెలికితీసి ఆయన ఔన్నత్యాన్ని మరింత ఉన్నతీకరించింది. సో, శ్రీరామచంద్రుడు మంచివాడని మనకు తెలుసు. సకల గుణాభిరాముడని. అయితే ఈ బుక్ స్పెషల్‌గా ఆయన సంయమనం, వివేకం గూడా ఇంకా గొప్పగా చెప్పిందనమాట మనకి. ఆయన ఔన్నత్యం, ఆయన ఎంత గొప్ప మనిషో ఇంకా ఉన్నతంగా చిత్రీకరించింది శ్రీరాముడు గురించి ఈ పుస్తకం. రామాయణ భారతదేశ ఆధ్యాత్మిక జీవనానికి, ఔన్నత్యానికి ప్రతీక. సో, రామాయణం అనేది ఇండియా యొక్క స్పిరిచ్యువల్ లైఫ్‌కి గొప్పతనానికి ఇది ప్రతీక అనమాట. అని వింటూ ఉంటాం. ఇప్పుడు మనం దానిని మరో విధంగా అంటే సీతాయనంను ఆ ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సీతాయనం గూడా సేమ్ అలానే ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనానికి, ఔన్నత్యానికి ప్రతీకగా ఉంటుందని చెప్తున్నారిక్కడ. ఈ అనువాదంలో నేను ఉపకరణంలో వాడబడ్డాను తప్ప స్వయంగా వారే దీనిని పూర్తి చేశారని చెప్పం. అంటే ఈమె ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువాదం చేసినప్పుడు ఈమె హెల్ప్ చేశారు స్వర్ణలత మేడం గారు. ఆహ్, ఆమె రాస్తున్నారన్నమాట. ఎవరైతే అనువాదం చేశారో వాళ్ళు రాస్తున్నారు. ఈ అనువాదంలో నేను ఉపకరణంలా వాడబడ్డానే తప్ప స్వయంగా నేను చేయలేదు. నా ద్వారా జరగబడ్డదని చెప్తుంది ఇక్కడ స్వర్ణలత మేడం. ఈ అనువాదాన్ని, తెలుగులో అనువాదాన్ని. పూర్తి చేశారని చెప్పక తప్పదు. మరో మాట, సరిగ్గా 6 సంవత్సరాల క్రితం మా నాన్న మైనేని మధుసూదనరావు గారు సంవత్సరం పాటు ఎండనక, వాననక ప్రతిరోజు స్వయంగా నిలబడి మా ఊరిలోని రామాలయాన్ని పునర్నిర్మించడంలో కృషి చేశారు. దాని వలన కూడా రామునితో కొంత అనుబంధం ఏర్పడింది. మా సన్నిహితులు నన్ను, నా భర్త తిలక్ గారిని సీతారాములు అనేవాళ్ళు. సో, వీళ్ళు భార్యాభర్తలిద్దరూ సీతారాముల్లాగా ఉండేవాళ్ళంట. స్వర్ణలత గారును, తిలక్ గారు. వీళ్ళ నాన్నగారు గూడా కష్టపడి రామాయణాన్ని మళ్ళీ 7 days. పునర్నిర్మించారంట. 7 days. 7 ఈ days. ఈ సీతాయనాన్ని వెలుగులోకి తెచ్చిన డీనా మెరియం మేడంకి తెలుగులో రాసిపెట్టిన రాసింది పావని గారు. చెప్పింది అంటే తను చెప్తూ ఉంటే కన్వర్ట్ చేస్తూ ఉంటే పావని మేడం రాశారనమాట. చక్కగా ముద్రించిన నాగరాజు గారు. ప్రింటింగ్ నాగరాజు గారు. హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ ప్రేమపూర్వక ప్రణామాలతో. సో, పత్రిజీ స్వర్ణలత మేడంకి దీన్ని అనువాదించమని తెలుగులో చెప్పారని ఇక్కడ చెప్తున్నారు. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీకి ప్రేమపూర్వక ప్రణామాలతో స్వర్ణలత. ఇది భాగం 1 రేపు సెషన్‌లో తెలుసుకుందామండి. ఇంతటితో ఈ సెషన్ ఎండ్ ఓకే. చేసుకుందాం ఓకే. మనం.